దేవుని ఆలోచన సభలో స్త్రీలకు దక్కిన అరుదైన గౌరవం, స్త్రీలకు అరుదైన గౌరవం లేదా ఘనత. మన భారతదేశానికి ఒక ప్రథమ పౌరురాలుగా ఎవరుంది? ఒక స్త్రీమూర్తియే. భారతదేశ ప్రథమ పౌరురాలు. స్త్రీలకు దక్కుతున్నటువంటి గౌరవము ఇంతంత కాదు, చాలా గొప్ప గౌరవం అనేది సమాజము ద్వారా, మన భారతదేశము ద్వారా జరుగుతున్నప్పుడు మరి దేవుడు ఒక మనిషి స్త్రీలను ఉన్నతమైనటువంటి స్థితిలో చూడండి. ఈరోజు స్త్రీలకు దక్కుతున్న గౌరవము పురుషులతో సమానమైనటువంటి హక్కులు. మాకు రావలసిన హక్కులను మేము కాపాడుకోవాలనే ఉద్దేశము కలిగి ఈరోజు దక్కించుకుంటున్నారు ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా. ఇది మనుషులలో స్త్రీలకు దక్కిన గౌరవం. కానీ దేవుని ఆలోచన సభలో స్త్రీలకు దక్కిన గౌరవము అది చాలా గొప్పది. దేవుని ఆలోచన సభలో మీరున్నారంటే ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. స్త్రీలు ఎంత గొప్పవారో. స్త్రీలు దేవుని ఆలోచన సభలో, దేవుని ఆలోచనలు ఉన్నారు గనక పురుషునికి సాటి అయిన సహకారిగా భూమి మీద రావడం జరిగింది ప్రభునందు ప్రేమనే దేవుని. ఒక బలహీనుడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు, ఒక రోగస్తుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి గల కారణం ఏంటంటే, తిమోతి గారి గురించి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది. ఆ నిష్కపటమైన విశ్వాసము ఎవరి నుండి వచ్చిందంటే నీ తల్లి అయిన యునీకేలో నుండి, నీ హవ్వైన లోయలో నుండి నీలో సహా వసించుచున్నది అంటున్నాడు. చూసారా? అంటే తిమోతి గారు గొప్పవాడుగా మారటానికి మొదటి కారణం ఏంటి? కుటుంబము. ఆ కుటుంబంలో ఎవరంటే తల్లి. అంటే బిడ్డలు గొప్పవారుగా మారాలంటే మొదటి కారకులు ఎవరు? కుటుంబంలో తల్లి పాత్ర ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా. తల్లి అనుకుంటే తన బిడ్డను ఒక ఉన్నతమైన స్థితికి కూర్చొని పెట్టగలదు, ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వగలదు. అది తల్లి తలచుకుంటే. ఈరోజు తిమోతి గారు గొప్పవాడుగా మారడానికి కారణం ఎవరు చెప్పండి? మీరే, తల్లులే. తల్లులు తలచుకుంటే మీ పిల్లలు గొప్పవారుగా మారిపోతారు ప్రభునందు ప్రేమనే దేవుని వల్ల. మోసే గారు గొప్ప నాయకుడిగా నిలబడడానికి కారకురాలు ఎవరు? తల్లియే, యొకేబేదు. అహరోను ప్రధాన యాజకుడుగా గొప్పగా నిలబడడానికి కారకురాలు ఎవరు? తల్లియే. సమూయేలు గొప్పవాడుగా నిలబడడానికి కారకురాలు ఎవరు? తల్లియే.